హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది సాటర్డే రికార్డ్ చేసిందైతే షేర్ చేస్తున్నానండి. సో, ఇంక ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేయడమే మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. ఇంకా రాజమండ్రి వచ్చిన దగ్గర నుంచి నేను మా హస్బెండ్ కొంచెం ఎర్లీగానే లెగిసిపోతూ ఉన్నామండి. ఈరోజైతే నాకన్నా ముందుగానే ఆయన త్వరగా లెగిసిపోయారు. ఇంకా మేడ మీదకైతే వచ్చి కొంతసేపు వాకింగ్ అదంతా కూడా చేసి, ఇంకా జస్ట్ గోదావరి వ్యూ అదంతా కూడా రికార్డ్ చేశారు. ఇంకా చూస్తున్నారు కదా! నేను పడుకునే ఉన్నాను. 9 కని కొంచెం దూరంగా వేసినా సరే, ఇంక నా దగ్గరికైతే వచ్చేస్తూ ఉంటుంది. ఇంక నేను పడుకొని లెగిసేటప్పటికల్లా ఇంక మా వారు బయటకు వెళ్ళి కాయగూరలు, అలాగే ఫ్రూట్స్ ఈరోజు సపోటా తీసుకొచ్చారు. ఆల్ సపోటా ఒక పల్లి నేను తిన్నాను, ఎంత బాగుందో గుజ్జుతో మొత్తం. తొక్కని ఇలా అంటే వచ్చేస్తుంది బయటికి. తిను, మెత్తడి తిను, ఇవి తిను. ఇలా ఆఫ్ చేసేసి తినేయడమే, డైరెక్ట్గా ఇలా అనేయడమే. చాలా తీపి పానకం అంటే అది వినాలి. చూపించు. బాగుందా? ఇది ఓపెన్ చేయి ఒకసారి, అది నాకు పట్టుకో. ముసుగు తీసి జస్ట్ ఆఫ్ చేసి డైరెక్ట్గా అలా సగానికి చూపించు. అది బాగుందో అలా తినే, అంతే. డైరెక్ట్గా ఇలా తినేయడమే, ఇలా లాగడం. బాగుందా? ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజు ఇంక మా హస్బెండ్ మార్నింగే ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉన్నారండి. ఇంకా వాటర్ మిలన్ అన్నట్టు, మ్యాంగోస్, ముంజులు, గ్రేప్స్, అలాగే ఈ రోజైతే సపోటా తీసుకొచ్చారనమాట. చూడడానికి సైజ్ చిన్నగా ఉన్నది కానీ టేస్ట్ అయితే భలే స్వీట్‌గా అయితే ఉన్నాయి. అండ్ సపోటా పళ్ళు ఒక 2 అయితే తినేసానండి. ఇంకా దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా అందరం తినేసాం. 9కి ఇప్పుడైతే తినిపిస్తున్నాను. హాల్‌లో కొత్తగా ఏసీ అయితే పెట్టించారని చెప్పి ప్రీవియస్ వ్లాగ్‌లో షేర్ చేశాను కదండీ! ఇంక చక్కగా మార్నింగే ఏసీ అదంతా కూడా ఆన్ చేసేసుకొని హ్యాపీగా మాక్సిమం టైం అంతా కూడా హాల్లోనే కూర్చొని ఉంటున్నాం అనమాట. అండ్ ఇది ఆఫ్టర్‌నూన్ అండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత మా హస్బెండ్ బయట నుంచి సురుచి నుంచి స్వీట్స్ అయితే తెప్పించారు. సో, ఇదైతే మడత కాజా అండి. ఆల్రెడీ ఒక కొన్ని స్వీట్స్ అయితే బాక్స్‌లో ఖాళీ అయిపోయినాయి. మిగిలినవైతే చూపిస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ మా మావయ్య గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి గెట్ టుగెదర్ జస్ట్ అలా ఉన్నదండి. అందరం కలిపి వెళ్తున్నాము. వాళ్ళకు కూడా స్వీట్ అయితే సురుచి నుంచే తెప్పించారనమాట. జస్ట్ ఆన్‌లైన్ అయితే వచ్చేసిందండి రాజమండ్రిలో అయితే. ఇంకా బయట నుంచి ఇంక మా హస్బెండ్ వెళ్ళి అయితే ఏమి తీసుకురాలేదు. ఆర్డర్ పెట్టేటప్పటికల్లా వాళ్ళే తీసుకొచ్చేసారు. అందులో కూడా మడత కాజాయే ఉందనమాట. సో, అది వాళ్ళకిచ్చేది కాబట్టి అది ఇంకా ఓపెన్ చేయలేదు. సో, ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. టైం అరౌండ్ 5:45 ఆ టైం అయితే అవుతుంది. భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత కొంతసేపు అయితే పడుకున్నాము. పడుకొని లెగిసిన తర్వాత మంచిగా మళ్ళీ ఫ్రెష్‌గా స్నానం అదంతా కూడా చేసేసి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోతున్నాను. ఇది నాది కాటన్ డ్రెస్ అండి. కొత్తదేననమాట. హైదరాబాద్‌లోనే రీసెంట్‌గా తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్స్ కదా! సో, ఇంకా ఊరు ఎలాగో వస్తున్నాను కదా! ఇంకా అక్కడ ఇలా కాటన్ డ్రెసెస్ అవన్నీ కూడా ఏసుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటదని చెప్పేసి ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! మొత్తం ఇలాగ టాప్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందండి. మంచి లావెండర్ కలర్. లావెండర్ కలర్ దాని మీదకి మెడలోకి నేను మా అత్తయ్య గారిది ముత్యాలది ఒక చిన్న పెండెంట్ ఉండి
ఉంటుందనమాట. ఆ పెండెంట్ కూడా లావెండర్ కలర్ స్టోన్స్ అయితే ఉంటాయి. అలాగే అది వేసుకున్నాను. గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ హ్యాండ్స్‌కి స్టోన్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నానండి. అండ్ దీనికి కూడా 3 పీస్ సెట్ అనమాట. చున్నీ కూడా ఇచ్చారు. చున్నీ వేసుకునేటప్పటికల్లా లుక్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక పక్కన టీవీలో 'హనుమాన్ జంక్షన్' మూవీ అదంతా కూడా వస్తూ ఉన్నదండి. అది వింటూ నేను వీడియో అదంతా కూడా రికార్డ్ చేసుకుంటున్నాను. డ్రెస్ అదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి. సో, ఇంకా హెయిర్ ఆల్రెడీ కటింగ్ చేయించుకున్నానని చెప్పేసి వీడియోలో షేర్ చేశాను గదా! సో, అప్పుడు హెయిర్ సెట్ చేసేటప్పటికల్లా ఒక లుక్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకునేటప్పటికల్లా నా ఒరిజినల్ హెయిర్ అదంతా కూడా కొంచెం బ్యాక్ సైడ్ అంతా కర్లీగా ఉంటుంది గదా! వచ్చేసిందనమాట. బట్ ఏదైనా సరే కొంచెం బుషీగా అయితే ఉన్నది. హెయిర్ కట్ చేసిన తర్వాత కొంచెం మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది. చూస్తున్నారు గదా! ఇక్కడ హాల్‌లో అయితే 'హనుమాన్ జంక్షన్‌ది' మూవీ క్లిప్పింగ్ ఒకటైతే వస్తుందండి. ఈ క్లిప్పింగ్ అయితే ఫుల్ ఫన్నీగా అయితే ఉంటది. మీ అందరికీ కూడా తెలిసే ఉండుంటది. ఇక్కడైతే భలే నవ్వొస్తదనమాట. నయనక చూడడం ఫస్ట్ టైమ్ ఈ క్లిప్పింగ్. ఇక్కడ నయనకకేంటంటే కొత్త ఫ్రాక్ అండి. ఇది యాక్చువల్లీ నేను పొంగలప్పుడు తీసుకున్నాను. ఈ ఫ్రాక్ అనేది అప్పుడు వేయలేదు. సో, ఇంక ఈరోజైతే వేసేసాను. అండ్ మెడలో కూడా పర్ల్స్‌దుంటే పర్ల్స్‌దయితే వేసేసి హెడ్‌కయితే ఇలాగా రాబిట్ ఇయర్స్ ఉండే క్లిప్‌లా అయితే ఉంటుందనమాట. బావుంది గదా! ఫన్నీగా అని చెప్పి అదైతే వేసేసాను. ఈ ఫ్రాక్ అదంతా కూడా చాలా బావుందండి. ఇంకా సమ్మర్ కదా అని చెప్పేసి ఇలాంటి ఫ్రాక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా అత్తయ్య గారు ఇంకా రెడీ అవ్వాలి. మావయ్య గారు అండ్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. సో, ఇంకా అందరం కలిపి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలనమాట. సో, ఇంక ఈ అత్తయ్య గారు రావడానికి కొంచెం టైం పడతది గదా! కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా ఇంకా తీసుకుంటూ ఉన్నాము. సో, ఇది ఈవినింగ్ సన్‌సెట్ టైమ్ అప్పుడు గోదావరి అదంతా కూడా చూపిస్తున్నాననమాట. చాలా చాలా బావుంటదండి. మాక్సిమం అలా గోదావరిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుందో. ఒక పక్కన సమ్మర్ టైంలో వేడిగా గాలయితే వస్తూ ఉంటది. కానీ చాలా చాలా బావుంటదనమాట చూడ్డానికైతే. సో, ఇలాంటి వ్యూ గురించి ఎక్కడికో ఎళ్లి మరీ చూస్తూ ఉంటాము. బట్ ఇలాగా నేను రాజమండ్రి వస్తే కంపల్సరీగా గోదావరి దగ్గరయితే కొన్ని వీడియోలు, ఫోటోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను. సో, చూస్తున్నారు కదా! ఇంక అందరం కూడా రెడీ అయిపోయాం. అత్తయ్య గారి గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి, అలా ఇక్కడికొచ్చి కొన్ని ఫోటోస్, వీడియోస్ అవన్నీ కూడా ఇంకా తీస్తూ ఉన్నాననమాట. నయనిక అండ్ మా హస్బెండ్‌కి కొన్ని ఫోటోస్ తీశాను. మా మావయ్య గారు, నయనిక కొన్ని ఫోటోస్ తీశాను. అలాగే నయనిక నాకు, మా హస్బెండ్‌కి కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా తీసింది. సో, ఆ ఫోటోస్ అవన్నీ కూడా లాస్ట్‌లో అయితే యాడ్ చేస్తానులెండి. అండ్ ఇక్కడైతే అత్తయ్య గారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా అందరం కలిపి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతామనమాట. సో, ఇంకా ఆటో అదంతా అందరం కలిపి వెళ్తున్నాం గాబట్టి ఆటోలో అయితే వెళ్ళిపోతాము. సో, ఇంకా అత్తయ్య గారి గురించి వెయిటింగ్ అనమాట. ఇంకెవరో పిలిసారు. అత్తయ్య గారు రావడం అయితే బయటికి చాలా రేర్ అండి. సో, ఇంకిలా అపార్ట్‌మెంట్ కిందకి దిగిన వెంటనే ఎవరో ఒకళ్ళు నైబర్స్ కనిపిస్తూ ఉంటారు గదా! వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. మొత్తానికైతే బయలుదేరిపోయాము. సో, ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ అనమాట. ఇంక ఊర్లో అయితే ఏ ఇంటికి వెళ్ళాలన్నా, ఏ ప్లేసెస్‌కి వెళ్ళాలన్నా సరే అంతకు మించి ఎక్కువ టైం అయితే ఏమి పట్టదు కదండీ. హైదరాబాద్ సిటీస్‌లో అయితే గంటలు ఇంకా ఏదో ఊర్లు ప్రయాణం చేసినట్టయితే ఉంటది. ఒకళ్ళ ఇంటి నుంచి ఇంకోళ్ళ ఇంటికెళ్ళాలంటే. ఇక్కడైతే ఆ ప్రాబ్లమే ఉండదు. సో, ఇదంతా కూడా జైల్ రోడ్ అండి. చాలా చాలా బాగా మంచిగా డెవలప్ చేసేసారు. మొత్తం గ్రీనరీగా అయితే ఎంత బావుందో చెట్లు అవన్నీ కూడా కనిపిస్తూ. క్లైమేట్ కూడా అప్పుడు ఫుల్‌గా మారిపోయిందండి. మొత్తం గూడా ఫుల్లు అదేంటంటారు బాగా ధూళితో కూడుకున్న గాలనమాట. బట్ చాలా ప్లెజెంట్‌గా అయితే ఉన్నది. మేము వెళ్ళేటప్పటికైతే వర్షం లేదు గానీ, కొంతసేపట్లో వర్షం పడతదేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మొత్తానికైతే మా మావయ్య గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. సో, ఇదేననమాట వాళ్ళ హౌసు. సో, వీళ్ళ హౌస్‌కొచ్చి కూడా నేను చాలా రోజులయిపోయింది. ఇంకా జస్ట్ అలా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాననమాట. వీళ్ళ హౌసు కూడా కన్‌స్ట్రక్షన్ చేసుకొని దగ్గర దగ్గర 8 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్ గృహప్రవేశానికి వచ్చిన తర్వాతే నయనక నా కడుపులో అయితే పడ్డదనమాట. సో, ఇంకా అది. సో, ఇక్కడ వీళ్ళైతే ముందు గార్డెన్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ లోపలంతా కూడా డూప్లెక్స్ హౌస్
హౌస్ అనమాట. సో ఎలాగో ఇంకా మేము లోపల టైం స్పెండ్ చేస్తాం కదా, జస్ట్ అలా కొంచెంగా అయితే రికార్డ్ చేశాను. సో ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపిస్తున్నది మా మావయ్య గారు వాళ్ళ లాస్ట్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అండి, ఆయనదే ఈ హౌస్ అనమాట. అండ్ ఇటు పక్కన ఇప్పుడు కూర్చున్నారు కదా, ఈయన మా మావయ్య గారు వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో ఇంకా అలాగ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ మెరూన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా అత్తయ్య గారి పక్కన, వాళ్ళదేనమాట ఈ హౌస్ అదంతా కూడా. మా మావయ్య గారు వాళ్ళ 5th సిస్టర్. అండ్ ఇక్కడ బేబీ పింక్ డ్రెస్లో కనిపిస్తున్నది వాళ్ళ అమ్మాయి అనమాట. తను లత యుఎస్లో ఉంటుందండి. సో ఇంకా చిన్న ఫంక్షన్ గురించి అని చెప్పి వచ్చారనమాట. తను రావడంతోనే అందరూ ఇక్కడే ఉన్నాం కదా, సో జస్ట్ గెట్ టుగెదర్ లా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారు. అండ్ నా పక్కన మెరూన్ కలర్ చూడీదార్ వేసుకున్నది సో ఇంకా వీళ్ళ కోడలన్నమాట, ఇటు పక్కన వాళ్ళ అబ్బాయి. సో రిలేషన్స్ అయితే చాలా మంది అయితే వస్తారండి. సో ప్రతి ఒక్కరిది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతమంది ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసాను. కానీ మావయ్య గారు వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ మంది ఉంటారండి. ప్రతి ఒక్కరిది వీడియోలో వీళ్ళు 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 అని చెప్పాలంటే కొంచెం కష్టమే, తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే జస్ట్ చెప్పేసాము. సో వీళ్ళ ఇంట్లో ఏంటంటే ఇది నాకు ఒక స్పెషల్ థింగ్లా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. ఇది ఒక ఫ్యామిలీ ట్రీ అండి. వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వాళ్ళ అబ్బాయి కోడలు స్పెషల్గా ఉండడం గురించి అని చెప్పి సిల్వర్లో ఈ ట్రీ అనేది తయారు చేయించారు. ఇది కొంచెం యూనిక్గా అయితే అనిపిస్తుంది కాబట్టి చక్కగా వీళ్ళు డస్ట్ అదంతా కూడా పట్టకుండా మెయింటెనెన్స్ ఈజీగా ఉండడం గురించి అని చెప్పి ఇలాగా వాల్ లోపలికి అయితే ఫిక్స్ చేయించేసారు. గ్లాస్ కూడా ఇంకా పెట్టించేసారు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళ మనవలు అందరు ఫొటోస్ ఈ ఫ్యామిలీ ట్రీలో అయితే కలిపి పెట్టించారు. రండి అయితే కూర్చోండి, ఇలా రండి. పైకి వెళ్ళి కూర్చోండి. ఏం కాదు, కనిపిస్తుంది. ఏం గేమ్ బృందా? ఓహో బిల్డింగా ఇది? డ్రాగన్ చూపి భలే ఉంది. ఓ నైస్ నైస్. బృందా ఎప్పటి వరకు హాలిడేస్? జూన్ 12. ఇప్పుడు ఏ క్లాస్ బృందా? 6 కంప్లీట్. చెల్లి యూకేజీ కంప్లీటా? ఓ ఎల్కేజీ కంప్లీట్. నైనిక ఏ క్లాసు? అయిపోయిందా సెకండ్? ఓ ఆడుకోండి. ఇది బార్బీయా? నైస్. డ్రెస్ ఎవరు వేసారు? అక్క రెడీ చేశారా? హెయిర్ దూతారా అప్పుడప్పుడు? ఆడుకోండి. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో ఒక పక్కన హాల్లో అయితే లేడీస్ జెంట్స్ అందరం కూడా అలా ఫుడ్ గురించి రకరకాల కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నా. అండ్ పిల్లలు ఇంకో పక్కన బెడ్రూమ్లోకి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈరోజు నైట్ మెనూ డిన్నర్ది చూపిస్తున్నానండి. బగారా రైస్, వైట్ రైస్, గోంగూర పచ్చడి, ఇది ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్లా చేసిన ఫ్రై అనమాట. అండ్ సాంబార్, ఇదైతే ములక్కాడ, చిక్కుడుకాయ, టమాటో ఇవన్నీ కూడా వేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. దాంతోపాటు ఇంక ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మామిడికాయ కదా, మామిడికాయ పప్పు లేకుంటే ఎలాగా. దాంతోపాటు ఇంకా కొన్ని వెజ్లో రెసిపీస్ అయితే ఉన్నాయండి, అవి అయితే నేను ఇంకా షూట్ చేయలేదు. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే వాళ్ళందరికీ వెజ్ అనమాట. సాటర్డే కొంతమంది అయితే నాన్ వెజ్ తింటారు, అంటే లైక్ మగవాళ్ళు ఉంటారు కదండి, మగవాళ్ళందరికీ పెట్టడం గురించి అని చెప్పి రాజమండ్రి ఫేమస్ శ్రీకన్య కంఫర్ట్ నుంచి అయితే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెప్పించారనమాట. అదంతా కూడా ఇక్కడ కవర్స్లోంచి అయితే తీసి
ఇంకా పెట్టేస్తున్నారు. అప్పటికే టైము 7:30, 8 ఆ టైం అయితే అయిపోతుంది. పిల్లలందరూ కూడా ఉన్నారు కదా! పిల్లలకి ముందు పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు కదా! అని చెప్పేసి ముందు పిల్లల దగ్గర నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేశా. అండ్ ఇదైతే కుండ పెరుగనమాట. ఇందులో ఉండే పెరుగదంతా కూడా చాలా గట్టిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండీ! అండ్ ఈ బ్యాగ్‌లో ఏంటంటే మా మావయ్య గారు వాళ్ళ ఫోర్త్ సిస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ ఫుడ్ ఆవిడే తెచ్చుకుంటూ ఉంటారు. ఆ ఫుడ్ కూడా చూపించమంటే సరే అని చెప్పి చూపించాను. అండ్ ఆవిడ తయారు చేసిన కేక్ అనమాట హోమ్‌మేడ్‌ది. అండ్ చూసారు కదా కుండ పెరుగు అదంతా కూడా గట్టిగా అయితే ఉన్నది. సో, ఇంకా ఇందాక భోజనం వడ్డించుకుంటున్నారు. ఇంగో వీళ్ళేననమాట తీసుకొచ్చారు ఆ కుండ పెరుగు అదంతా కూడాని. సో, ఇంక నేను వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తుంటే, "ఏ రికార్డ్ చేస్తున్నావా తేజ? మమ్మల్ని తీ" అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా అంటున్నారనమాట. యాక్చువల్లీ నేను ఫోటో తీస్తున్నానేమో అనుకుంటున్నారు గానీ, బట్ అదైతే వీడియో అని చెప్పి వాళ్ళకైతే తెలీదండి. చూస్తున్నారు కదా పిల్లలకని చెప్పి నెమ్మదిగా మొదలుపెట్టాను. నెమ్మదిగా ఒకళ్ళు పెద్దవాళ్ళైతే ఇంకా వచ్చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఆల్రెడీ అయితే ఇచ్చేసామండి. పిల్లలందరూ కూడా ఏంటంటే బెడ్‌రూమ్‌లో ఆడుకుంటున్నారు కదా! సో, ఇంకా అక్కడైతే వాళ్ళకి పెట్టేసాము. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా హాల్‌లో అయితే తినేస్తున్నారనమాట. సో, ఇంక వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా హాయ్ అయితే చెప్తున్నారు. మా ఫ్యామిలీలో నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారండి. సో, వాళ్ళకి అయితే ఏమి ఇష్యూ ఉండదనమాట. కనిపించడం అదంతా కూడాని. సో, చూస్తున్నారు కదా! నేనైతే మటన్ బిర్యానీ అదంతా కూడా తినను. అందులో ఆ రోజు సాటర్‌డే కాబట్టి అసల ఏమీ ఇంకా నాన్ వెజ్ అనేది తినలేదండి. నాన్ వెజ్ అయితే జస్ట్ ఈ యొక్క మటన్ బిర్యానీ అయితే తెప్పించారనమాట. సో, ఇంక మగవాళ్ళందరూ కూడా పండగ చేసుకున్నారు. ఈ మటన్ బిర్యానీ అదంతా కూడా ఎంజాయ్ చేసి. అండ్ అది ఇంకా వెజ్‌లోకొచ్చేటప్పటికి వెజ్ కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నదండి. సో, ఇంకా సూపర్ అయితే ఉన్నదనమాట. సో, ఇంకా మేము కూడా అందరికీ వడ్డించేసిన తర్వాత మేము కూడా భోజనం అదంతా కూడా పెట్టుకొని అయితే తినేసాము. అండ్ ఇంకా మనకిప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి ఇంకా మా పెద్దమ్మ గారైతే వాళ్ళ చెట్టు ఆవకాయననమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చాము. ఈ యొక్క గెట్ టుగెదర్ ఈవెంట్‌కైతే. సో, వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ చెట్టు అయితే ఉన్నదండి. పెద్ద చెట్టు. ఆ చెట్టుకి ఉండే కాయలకి ఈరోజు ఆవకాయ అదంతా కూడా పెట్టారంట. ఆవకాయ కూడా ఇక్కడ భోజనాల దగ్గర అయితే పెట్టించారు. ఎంత టేస్టీగా అయితే ఉన్నదో. ఇంక భోజనాలు అందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైనల్‌గా చాలా మటుకు ఫోటోస్ అవన్నీ కూడా తీయించుకున్నామండి. ఇవన్నీ కూడా మెమరీస్ కదా! ఇంకా ఎప్పుడన్నా సరే చూసుకోవడానికి బావుంటదని చెప్పేసి ఇప్పుడు అందరం చూడండి ఇలా కూర్చున్నాము. దేని గురించి ఏంటంటే కేక్ చూపించాను కదా! ఆ కేక్ అదంతా కూడా కటింగ్ చేయడం గురించనమాట. సో, ఇంక పిల్లలందరూ కూడా లోపలైతే ఆడుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా బయట కొంచెం గార్డెన్ స్పేస్ చూపించాను కదా! ఆ గార్డెన్ స్పేస్‌లోకైతే వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. సో, ఇంకా ఇక్కడ మా మావయ్య గారు వాళ్ళ పెద్ద సిస్టర్‌ది రీసెంట్‌గానే మ్యారేజ్ డే అయితే అయ్యిందండి. సో, ఇంకా ఇంటికి పెద్ద కూడా వాళ్ళే కదా! అని చెప్పి వాళ్ళతో అయితే కేక్ కటింగ్ అదంతా కూడా చేయించామనమాట. సో, చూస్తున్నారు కదా! కేక్ కటింగ్ టైంకి అందరం కూడా ఇలా కజిన్స్ అలాగే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా లేడీస్ ఒకవైపు, జెంట్స్ అందరూ ఒకవైపు అందరం కూడా అలా స్కాటర్ అయిపోయామనమాట. పిల్లల్ని కూడా బయట లోపల ఆడుతూ ఉంటే వాళ్ళని కూడా ఇంకా పిలిపించామనమాట. గ్రూప్ ఫోటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి. వీళ్ళందరినీ సెట్ చేయడానికే చాలా టైం పట్టిందండి. కొంతమంది కాదు గదా! చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆళ్ళందరినీ నెమ్మదిగా అయితే సెట్ చేసాం. ఈ పిల్లలైతే నలుగురు ఇంక నయనిక అయితే ఫుల్ భలే ఆడేసుకుందండి. ఇంకా ఎంత ఎంజాయ్ చేసిందో. ఇంక మళ్ళీ మళ్ళీ ఎళ్దాం అంటుంది. చూడాలి ఎప్పుడైనా వెళ్తే ఇంకా రికార్డ్ చేస్తానులెండి. అండ్ చూసారు కదా! మొత్తానికైతే ఇంక అందరం కూడా ఫ్రేమ్‌లో అయితే సెట్ అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్ కొంతసేపు రికార్డ్ చేసిన తర్వాత, మళ్ళీ ఇంక మా హస్బెండ్ కనపడాలి కదా వీడియోలో. ఇంకా మా అన్నయ్య తీసుకొని ఫోను ఆయన రికార్డ్ చేశారనమాట. ఇంగిక్కడైతే వీళ్ళు మా మావయ్య గారు వాళ్ళ పెద్ద సిస్టర్, వాళ్ళ బావగారు. సో, ఇంకా ఏజ్‌లో కూడా పెద్దవాళ్ళు కదా! ఇంక అందు గురించని చెప్పి వాళ్ళతోనే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ రీసెంట్‌గా అయింది కాబట్టి, సో, ఇంకా వాళ్ళతోనే కేక్ కటింగ్ అదంతా కూడా చేయించి, ఆ కేక్ అదంతా కూడా అందరికీ పెట్టించారనమాట. సో, ముందుగా పిల్లలు చిన్నవాళ్ళే గాబట్టి, పిల్లల నుంచి అయితే ఇంకా పెట్టడం అయితే జరిగిందేంటి. అప్పటికే ఫుడ్ అదంతా కూడా తినేసి, కడుపులో అందరికీ హెవీగా అయితే ఉన్నాయి. అందరూ కూడా చిన్న చిన్నగా అయితే టేస్ట్ చూసారనమాట.
అనమాట. సో, పిల్లలైతే పైన క్రీమ్ టాపింగ్స్ ఇలాంటివి ఉంటే బాగా ఇష్టంగా అయితే తింటారు గానీ, హోమ్‌మేడ్ కేకులంటే పెద్దగా ఎళ్ళవు కదా! ఏదో నైనిక మొహమాటం కొద్దీ ఫస్ట్ తీసుకుంది గానీ, ఆ తర్వాత నెమ్మదిగా తీసుకొచ్చి నాకైతే ఇచ్చేసింది. ఇంకా అందరూ కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలే కావాలని జెప్పేసి అన్నారనమాట. సో, అలా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి, ఇంకా అందరం కూడా ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయితే అయిపోయామనమాట. అప్పటికే నైట్ టైం 11:30 అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ ఇలా క్యాబ్స్ అవన్నీ కూడా బుక్ చేస్తున్నా సరే, బుక్ అవుతూ ఉండేవి, క్యాన్సిల్ అయిపోతున్నాయనమాట. సో, ఇంక అలాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంక మా అన్నయ్యే రిటర్న్ తన కార్‌లో ఇంక మా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో, ఇంక రాజమండ్రి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ అంటే మా మావయ్య గారు వాళ్ళ సైడ్ అందరం కూడా కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ ఈవెంట్ అనేది ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. సో, ఇంకా అదనమాట. సో, ఈరోజు తీసుకున్నానన్నాను కదా! కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా. సో, అవన్నీ కూడా ఇక్కడ లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా? అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియోస్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నానండి ఊర్లోవి. కొంచెం లేట్‌గా అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీడియోస్ తీస్తున్నాను కానీ, ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం మూలాన ఒక్కొక్క వీడియో ఒక రోజంతా పట్టేస్తుందనమాట అది అప్‌లోడ్ అవ్వడానికి. సో, అందు గురించి అని చెప్పి లేట్ అయినా సరే అప్‌లోడ్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను. అండ్ అదనమాట. సో, ఇంకా వీడియో నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.